బిఎస్ఎన్ఎల్ కేవలం 15 రోజుల్లో ఎన్ని లక్షల బిఎస్ఎన్ఎల్ సిమ్‌లు అమ్ముడయ్యాయో తెలుసా? ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికైతే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. కేవలం 15 రోజుల్లో ఎన్ని లక్షల బిఎస్ఎన్ఎల్ సిమ్‌లు మనకైతే అమ్ముడయ్యాయో తెలుసుకుందామండి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ టెలికాం సంస్థ అని తెలిసిందేనండి. ఇది చాలా సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది. ఇటీవల ప్రైవేట్ టెలికాం కంపెనీలకైతే ఆదరణ పెరిగింది, కానీ మళ్ళీ చూసినట్లయితే ఇక్కడ కస్టమర్లలో బిఎస్ఎన్ఎల్ ఉపయోగించే ధోరణి మనకి పెరిగిందని చెప్పుకోవచ్చండి. దేశంలోని అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియోనండి, అందరూ తెలిసిందే. అదేవిధంగా మనం ఇక్కడ గమనించినట్లయితే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ అండి ప్రభుత్వ టెలికాం సంస్థ. ఇది చాలా సంవత్సరాలుగా మనకైతే సేవలు కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రపంచంలో చూసినట్లయితే మన దేశంలోని అత్యంత సంపన్నుడండి ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ మన రిలయన్స్ జియో కంపెనీ అండి. ఇటీవల దాని యొక్క రీఛార్జ్ ప్లాన్లు కూడా మనకైతే బాగా రేట్లు పెంచడం జరిగింది, తెలిసిందేనండి. ఇంకా అదేవిధంగా రీఛార్జ్ ప్లాన్ ధర 12.5% నుంచి 25% మనకైతే భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చండి. ఇది మాత్రమే కాదండి, ఇతర టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, వోడాఫోన్ కూడా మనకి ధరలు బాగా పెంచారు. దీంతో వినియోగదారులు ఆందోళన అయితే ఖచ్చితంగా చెందుతున్న విషయం మనకు అర్థమవుతుందండి. ధరల పెంపు తర్వాత చాలామంది కస్టమర్లు జియోని విడిచిపెట్టాలని భావిస్తున్నారు. ప్రత్యామ్నాయం ఏమిటంటే దానిపై కూడా చర్చలు అయితే మొదలయ్యాయండి. అందులోనూ బిఎస్ఎన్ఎల్ పేరు ముందుకైతే వస్తుంది. చాలామంది నంబర్ను పోర్ట్ చేసి బిఎస్ఎన్ఎల్లో చేరాలని చాలామంది ఆలోచిస్తున్నారండి. ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారిఫ్ ప్లాన్ల యొక్క పెంపు కారణంగా వినియోగదారులు మనకైతే బిఎస్ఎన్ఎల్ అయితే ఎంచుకోవడం కూడా ఒక సాధారణ ప్రక్రియ అని చెప్పుకోవచ్చండి. అయితే సర్వీస్ పరంగా ప్రైవేట్ టెలికాం కంపెనీల కంటే బిఎస్ఎన్ఎల్ చాలా వెనుకబడి ఉందని చెప్పుకోవచ్చండి. ప్రైవేట్ కంపెనీలు 5G సేవలు అందిస్తున్న చోట బిఎస్ఎన్ఎల్ మనకైతే 4G సేవలు మాత్రమే అందిస్తుందని చెప్పుకోవచ్చండి. కానీ ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ దేశంలోనే అగ్రగామి టెలికాం కంపెనీని అందరికీ తెలిసిందేనండి. కస్టమర్ల సంఖ్య కూడా మనకైతే ఎక్కువగానే ఉండేది. సుమారు 20 నుండి 25 సంవత్సరాల క్రితం మనకైతే టెలికాం మార్కెట్లో బిఎస్ఎన్ఎల్ వాటా 18% మనకైతే పైగా ఉండేదండి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతుందండి. ప్రైవేట్ కంపెనీలు మనకైతే రీఛార్జ్ ప్లాన్లు బాగా పెంచిన సమయంలో మనకైతే ఆ తర్వాత ఇక్కడ బిఎస్ఎన్ఎల్ వైపు అయితే మొగ్గు చూపుతుంది ప్రభుత్వం చెప్పుకోవచ్చు. జూలై మొదటి 15 రోజుల్లో 15 లక్షల మందికి పైగా బిఎస్ఎన్ఎల్ మనకైతే ఇక్కడ కొత్త యూజర్స్ కనెక్షన్ మనకైతే తీసుకున్నారు అనే ఒక్క నివేదిక ద్వారా మనకైతే సమాచారం రావడం జరిగిందండి. గత 15 రోజుల్లో మనకైతే ఇక్కడ 15 లక్షల మంది కస్టమర్లు మనకైతే ఇక్కడ బిఎస్ఎన్ఎల్ సిమ్కి అయితే జాయిన్ కావడం జరిగిందండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.